ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో అధికారం దూరం కావడంతో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇలా డీలా పడిపోతుంది? 2014లో 11 లోక్సభ స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ 2019లో 9 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ డీలా పడిపోయింది. కానీ మరి ఇంతలా డీలా పడిపోతుంది అని ఎవరో ఊహించి ఉండకపోవచ్చు. ఒక్క సీటు కూడా గెలవలేకపోయే పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా తయారైందో. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నా కానీ ఎప్పుడు కూడా మరీ ఇంతలా ఘోరంగా ఓడిపోలేదు. 2014 లోక్సభ ఎన్నికల్లో 2 లోక్సభ స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2019లో 3 లోక్సభ స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం 8 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. అధికారం ఉన్నా లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ప్రభావం చూపిస్తూనే ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అధికారంలో ఉంటే సీట్లు గెలవడం, అధికారంలో లేకపోతే 0 డిజిట్కే పరిమితం కావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సరే కానీ 0 డిజిట్కి పరిమితం అయితే అది పెద్ద వార్త కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీలు ఇలాగే పరిమితం అయితే అది ఒక సెన్సేషనల్ అని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ, తెచ్చినామని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది అని జనాలు అనుకుంటారు. అలాగే నెంబర్ 1 అలాగే నెంబర్ 2 స్థానాల్లో బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలే ఉంటాయి అని అందరూ భావిస్తుంటారు. అయితే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత 2వ ప్లేస్లో ఉన్న బీఆర్ఎస్ను వెనక్కి నెట్టి బీజేపీ పార్టీ ముందుకు వస్తుంది. దాదాపు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 8 స్థానాలు గెలవడంతోనే బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్కే పరిమితమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నేతలు మేల్కొని పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, పార్టీలో ఉన్న చీడ పురుగులను బయటకు పంపాలి అని ఆలోచించకుండా ఓటములను సైతం కప్పిపుచ్చుకుంటూ నీతులు మాట్లాడుతున్నారు. తాజాగా కేటీఆర్ గారు సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. పార్టీ స్థాపించి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకరకాల ఎత్తుపల్లాలను చూశాం. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే మాకు పెద్ద గౌరవం. ఒక ప్రాంతీయ పార్టీగా వరుసగా 2 సార్లు అద్భుతమైన మెజారిటీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 2014లో 63 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 2018లో 88 స్థానాలతో రెండవసారి ప్రభుత్వాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం శాసనసభలో 39 సీట్లతో 1/3 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నాం. ఈ రోజు వచ్చిన ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా నిరాశను కలిగించాయి. అయినా ఎప్పటిలాగే మరింత కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్న విశ్వాసం ఉన్నది. ఫీనిక్స్ పక్షి లెక్క తిరిగి పుంజుకుంటామని అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన కొటేషనే చెప్పడం జరిగింది. కానీ ఆ కొటేషన్ కాంగ్రెస్ పార్టీకి వర్కౌట్ అయినట్లు బీఆర్ఎస్ పార్టీకి వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. తెలంగాణ రాకముందు బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలు చూసి ఉండొచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏదో కొత్త ప్రాంతీయ పార్టీ లాగా, ఇతర పార్టీలో పుట్టిన ప్రాంతీయ పార్టీ లాగా ఇలా 0 డిజిట్కు పరిమితం అవ్వడం ఏమాత్రం కరెక్టో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు ఆలోచించాలి.